నీవు కుస్తీలు పట్టేవు తిరుక అస్థిరము పైన, దీన్ని అర్థం చేసుకోండి. అస్థిరము పైన కుస్తీలు నీకేనా కాస్త యోచింపుమా తిరుక. ఇల్లు కూలిపోతే మనం ఏడుస్తాం, మనం వేసుకొని ఇల్లు ఏడవదు. ఏడుస్తారా? కారు ఏడుస్తారా? ఈ బంగారం ఏడుస్తుందా? ఎవడు ఏడుస్తాడు? టైం అయిపోతుంది, తొందరగా అయిపోయినట్టు. సడన్ గా మీ ఇల్లు కాలిపోతుందని ఇప్పుడు ఫోన్ రావాలి, మీకు ఆగం చేస్తారు జరసేపటి. మీ ఇల్లు కాదు, 10 నిమిషాల తర్వాత ఇంకో ఫోన్ వస్తుంది, తప్పని ఇల్లు అని. ఓకే, ఎవడు ఎట్లన్నా అయిపోయింది. చిన్న బాబు ఏడుస్తుంటే 80 ఏళ్ళ ముసలామె పరిగెత్తుకుంటూ పోతుంది, నా మనవడు ఏడుస్తుంటాను. బయటకు పోయి చూడండి, నా మనవడు పక్కలో మన మరేవని నాది అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే ఈ ప్రపంచం గురించి పనిచేయడానికి బయటికి వచ్చి మహాపురుషులే మన పత్రిసారి ఎంత బయటికి వచ్చాడు మన అందరి గురించి. అప్పుడే ఇన్ని లక్షల జీవితాలు బాగైంది. ఆయన వచ్చేటప్పుడు మనం ఎంత పని చేయాలి? ఏ అడలేదా? గట్టి చెప్పాలి.